తెలంగాణలో ఐఏఎస్ల భాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొన్న సోమేష్ కుమార్, నిన్న అరవింద్ కుమార్, నేడు రజత్ కుమార్ అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్ హయాంలో కీలక పదవుల్లో పనిచేసిన ఐఏఎస్ రజత్ కుమార్ అక్రమంగా 52 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. హేమాజీపూర్ సర్వే నెంబర్ 83, 84, 85లో రజత్ కుమార్ ఫ్యామిలీ పేరుపై భూములు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా భూములను వేరే వాళ్ల పేరుపై మార్చడానికి స్లాట్ బుక్ చేయగా అక్రమాలు బయటపడ్డాయి. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇచ్చారు రెవెన్యూ స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్. మొత్తం 9 ప్రశ్నలకు తన రిపోర్టులో సమాధానం ఇచ్చారు అరవింద్ కుమార్. సీజన్ 9, 10 రేసింగ్లు నిర్వహించేందుకు జనవరి 2022లో ఎఫ్ఈతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఒప్పందానికి పూర్తి బాధ్యత నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్దేనని స్పష్టం చేశారు అరవింద్ కుమార్. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో సీజన్ 9 రేసింగ్ నిర్వహించామని వివరించారు అరవింద్ కుమార్. సీజన్ 10 హోస్ట్ సిటీగా హైదరాబాద్ను పోటీల్లో పెట్టాలని కేటీఆర్ నిర్ణయించారని, అయితే ప్రమోటర్లు ముందుకు రాకపోవడంతో హెచ్ఎండిఏ బాధ్యత తీసుకోవాలని చెప్పారని అరవింద్ కుమార్ వివరించారు. హోస్ట్ సిటీ కోసం 2 విడతల్లో 53 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగినట్టు తన వివరణలో చెప్పారు. తొలి విడతలో 45 కోట్లు చెల్లించగా పన్నుల రూపంలో మరో 8 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. కేటీఆర్ ఆదేశాలతోనే 2023 అక్టోబర్ 5, 11 తేదీల్లో చెల్లింపులు జరిగాయన్నారు అరవింద్ కుమార్. ఫార్ములా ఈ రేసింగ్కు సంబంధించిన ప్రతి నిర్ణయం కేటీఆర్దేనని, కేటీఆర్ ఆదేశాలతోనే సెప్టెంబర్ 25, 2023లో ఎఫ్ఈఓతో సీజన్ 10కు ఒప్పందం చేసుకున్నామని రిప్లై ఇచ్చారు అరవింద్ కుమార్.